ఎన్నికల వేళ ప్రజల్లో ఏదైతే వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో ఈ దేశంలో మీరు బాగా గమనించండి, జాతీయ స్థాయి నాయకుల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గర నుంచి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి దాకా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఇష్టారీతిగా దుర్మార్గంగా ఉచ్చనీచాలు మరిచి మన ఇంట్లో కూడా కుటుంబం ఉంటుందే, వాళ్ళ ఇంట్లో కుటుంబం ఉంటుందే అన్న ధ్యాస లేకుండా, అన్న జ్ఞానం లేకుండా ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కారు. కానీ నాకు ప్రజల మీద నమ్మకం, నెల్లూరు రోడ్ల ప్రజల మీద. నేనేమిటో రోడ్ల ప్రజలకు తెలుసు, నా భావోద్వేగాలు తెలుసు. కష్టం వస్తే కన్నీరు కరుస్తా, సంతోషం వస్తే నవ్వుతా. నటించడం నాకు చేతరాదు, కుట్రలు కుతంత్రాలు ఇవి నాకు తెలియదు. మనసులో ఏముంటే అదే మాట్లాడతా. అధికార పక్షమా ప్రతిపక్షమా తేడా లేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షంలోనే ఉంటా. అవసరమైతే ప్రజల కోసం ఎవరినైనా ధిక్కరిస్తా. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సర్వశక్తివంతుడు, సర్వబలవంతుడు, ప్రపంచంలోనే శక్తివంతుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నా. ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలుసు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారితోనే పోరాటాన్ని దిగిన తర్వాత పిపీలకులు అంటే చాలా మందికి అర్థం తెలియదేమో. దయచేసి పిపీలకులు డిక్షనరీ చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేసిన మనిషి ఒక పిపీలకులు. వీళ్ళతో పోరాటం చేయటం నాకు సమస్య కాదు, అయితే అది నాకు గొప్పతనం కాదు. నాకు నమ్మకం ప్రజల మీద. ప్రజల అండ ఉంటే, ప్రజల ఆశీస్సులు ఉంటే, ప్రజాదరణ ఉంటే, డబ్బు కొండలైనా, బంగారు కొండలైనా, వజ్రాల కొండలైనా తలతో కొడితే పగిలిపోతాయి. మళ్ళీ చెప్తున్నా, ప్రజల అండ ఉంటే, ప్రజల ఆశీస్సులు ఉంటే, డబ్బు కొండలైనా, వజ్రాల కొండలైనా, బంగారు కొండలైనా తలతో కొడితే పగిలిపోతాయి. పాపం దానికోసం సోషల్ మీడియా మీద 3 కోట్ల రూపాయలు ఖర్చు ఎంత పెట్టారో తెలియదు, కానీ ఇచ్చిన లెక్క మాత్రం 3 కోట్ల రూపాయలు. ఇప్పుడు లెక్కలు తెలుసుకొని అడుగుతున్నారంట. కాబట్టి ఇది ఒక అపూర్వ విజయం. నా కోసం కష్టం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నాది వారిది అతి తక్కువ ప్రయాణమైనా నన్ను నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి చాలా మంది వచ్చిన ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో నాతో పాటు వచ్చిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాకంటే ముందు 20 ఏళ్లుగా, 25 ఏళ్లుగా, 10 ఏళ్లుగా, 5 ఏళ్లుగా, 6 ఏళ్లుగా, 3 ఏళ్లుగా నాకంటే ముందు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, నన్ను నమ్మి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు పాలు నీళ్లలాగా క్షేత్రస్థాయిలో కలిసి పనిచేశారు. ఇదే సగం బలం నాకని చెప్పని కూడా సరైన. ఇక మిత్రపక్షాలు, బీజేపీ కార్యకర్తలు, నాకు వివిధ రాజకీయ పార్టీ కార్యకర్తలు సన్నిహిత సంబంధాలు ఉంటాయి. అందులో బీజేపీ కార్యకర్తలతో ఎక్కువ సంబంధాలు ఉంటాయి. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి. అందుకే 2 ఎన్నికల్లో నా కోసం పనిచేసే అవకాశం మనకి రాలేదు. ఈ ఎన్నికల్లో మిత్ర ధర్మంలో భాగంగా అవకాశం వచ్చింది. చాప కింద నీరులా సోషల్ మీడియాలో ఫోటోలు లేకుండా, పేపర్లో ఫోటోలు లేకుండా క్షేత్రస్థాయిలో బృందాలుగా ఏర్పడి వారు చేసిన ఇంటింటి ప్రచారం అద్భుతంగా లభించింది. ఇక జనసేన కార్యకర్తలు, జన సైనికులు, నేను అందరికీ చెప్పా, మనం వాస్తవాలు ఒప్పుకొని తీరాలా. ఒక్క జన సైనికుడు 10 మంది రాజకీయ పార్టీ కార్యకర్తలకు సమానం. ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని 10 మంది రాజకీయ కార్యకర్తలకి సమానం. ఆ జన సైనికులను అడిగా, ఈ విధంగా 1000 కోట్ల కోటీశ్వరుడు అంటయ్యా నా మీద దిగాడంట, కోట్లు కుమ్మరి ఇచ్చేస్తారంట, గేమ్ చేంజ్ చేసేస్తారంట, 5 రోజుల్లో మార్చేస్తారంట. జన సైనికులు మేము ఉండమన్నా ఆయన సంగతి మేము చూసుకుంటామని చెప్పని వచ్చి నాకు చేసినటువంటి సహాయం. ఇదే కాకుండా కమ్యూనిస్టు పార్టీల అభిమానులు, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే కార్యకర్తలు వాళ్ళు పోటీ చేసి ఉన్నారు కాబట్టి వారికి చేసుకుంటారు. కానీ సగటు కమ్యూనిస్ట్ పార్టీ అభిమాని సిపిఐ రాడికల్సా తేడా లేకుండా వామపక్ష భావాలుండే సగటు అభిమానులు ఒక్కటి ఆలోచన చేశారు. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మనవాడు, ప్రజల మనిషి. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి పిలిస్తే పలికే ఎమ్మెల్యే, 24/7 365 days నెల్లూరులో ఉండే ఎమ్మెల్యే, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే ఎమ్మెల్యే. ఈరోజు 1000 కోట్ల కోటీశ్వరుడు వచ్చి గేమ్ చేంజ్ చేస్తానంటే ఏందిరా దొర, ఏందిరా
నీ పాలనేందిరా, దొర ఏందిరా, నీ పొగురేందిరా అనే రీతిలో స్పందించి ఆనాటి దొరల మీద తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తు చేసుకుని నిశ్శబ్ద విప్లవం, వామపక్ష భావజాలాల వ్యక్తులు నిశ్శబ్ద విప్లవం. కొన్ని పేర్లు చెప్పడం ధర్మం కాదు, కానీ పేర్లు చెప్పను. కొన్ని స్వచ్ఛంద సేవా సంఘాలు, సేవాభావం, ధార్మిక భావం కలిగిన సంస్థలు, హిందువులా, ముస్లింలా, క్రైస్తవులా తేడా లేకుండా. ఎందుకంటే ఏదైతే ఆనాడు నేను శాసనసభ్యుడిగా హైందవ దైవ కార్యక్రమాల్లో, క్రిస్టియన్ కార్యక్రమాల్లో, ముస్లింల కార్యక్రమాల్లో చిత్తశుద్ధితో నిజాయితీగా నిలబడ్డాను కాబట్టి ఆ సమాజాల కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా హక్కులు తెచ్చుకున్నాయి. పాపం ఒక 5-6 మంది ఉంటారు, 5-6 మంది నెల్లూరులో మాగుంట్ లేఅవుట్లో ఉంటారు. పాపం ఈ 5-6 మంది మొత్తం మాగుంట్ లేఅవుట్కి నేనే ప్రతినిధి చెప్తారు. మాగుంట్ లేఅవుట్ని తిప్పేస్తా ఉంటారు, చీల్చేస్తా ఉంటారు, పొడిచేస్తా ఉంటారు. పాపం ఈసారి కోటమిరెడ్డి సోదరుని ఓడించాలని 5-6 మంది పాపం తిప్పేసే మాగుంట్ లేఅవుట్ అన్నారు. మాగుంట్ లేఅవుట్లో ఉదయాన్నే పోలింగ్ బూతులు కాడ ఎప్పుడు లేనట్టు 6 గంటలకి వస్తే చూసారమ్మ ప్రతిభ, 6 గంటలకి తీసుకొచ్చాం పోలింగ్ బూత్కి, పొడిచేస్తున్నా కోటమిరెడ్డి సోదరెడ్డి అన్నారు. కానీ వచ్చిన ఓటర్లు మాత్రం ఆ కులమా ఈ కులమా తేడా లేకుండా సగటు ఓటర్లు ఆ కులమా ఈ కులమా తేడా లేకుండా, మతమా తేడా లేకుండా ఏకపక్షంగా కోటారెడ్డి సోదరెడ్డికి అండగా నిలబడ్డారు. పొడిచారు. ఎవరిని పొడిచారు? రాజకీయంగా పొడవాల్సిన పొడిచారు. దీంతో ఆ మాగుంటలో పేరు చెప్పుకుని 5-6 మంది రకరకాల రాజకీయ నాయకుల దగ్గరికి పోయి లబ్ధి పొందే వ్యక్తులకి గుణపాఠం జరిగింది. ఎందుకంటే పోయినసారి అజీజ్ గారు అవమానకరంగా నన్ను అవమానించడమే కాకుండా, నా కుటుంబ సభ్యుల్ని నీచంగా తిట్టడమే కాకుండా మార్షల్స్ పెట్టి గట్టి వేయించే తీరు, ఆ గట్టి వేసిన తర్వాత శాసనసభ ఆవరణలో మీడియా సమావేశంలో మాట చెప్పారు. అయ్యా, మరో 3 రోజుల్లో గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. 108 నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాల్లో మొత్తం 3 గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఏదైతే ఉత్తరాంధ్ర కావచ్చు, నెల్లూరు, రాయలసీమ కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుంది. ఇది రాబోయే ఎన్నికలకి ఒక సూచిక అని చెప్తే నా సైడ్ పిక్చర్ చూసినట్టు చూశారు. కానీ 3 గెలిచాం. 3 గెలిచిన తర్వాత 2-3 ఛానల్స్ తో నేను మాట్లాడుతూ, అనేక సభల్లో నేను మాట్లాడుతూ, రాబోయేది తుఫాన్ కాదు, రాబోయేది ప్రజా సునామీ, రాసి పెట్టుకోండి. 160కి పైగా ఎమ్మెల్యే స్థానాలు, దాంతోపాటు 57% ఓట్లు, 57% ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తేడాతో ఓడిపోతుంది. 57% ప్రతిపక్షాలకు వస్తాయి, 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాటవాలి. ఎన్నికల 2 రోజుల ముందు కూడా చెప్పా, కౌంటింగ్ 2 రోజుల ముందు కూడా అడిగితే 40% ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాటదు అని చెప్పని అదే జరిగింది. 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాటలా, 57% ఓట్లు దాదాపుగా కూటమికి వచ్చాయి, 160కి పైగా స్థానాలు వచ్చాయి. ఇది ఆ యొక్క ప్రజలతో నిరంతరం తిరిగిన తర్వాత నాకు ఉన్నటువంటి అభిప్రాయమే చెప్పా, అదే నిజమైంది. అయితే బాలకృష్ణ గారు అన్నారు ఇది ముందే ఊహించి నిర్ణయం తీసుకున్నారని. బాలకృష్ణ గారు అధికారం కోసం నేను పార్టీ మారేవాడిని అయితే 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారి వెంట ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. కానీ మీ కోటమిరెడ్డి సోదరెడ్డి మాత్రం ప్రతిపక్షమైన జగన్ గారితోనే ఉన్నాడు. జగన్ గారి వెంట నడిచారు, ఇబ్బందులు పడ్డాం, కేసులు పెట్టించుకున్నాం, పోరాటాలు చేశాం. మరి గెలిచిన తర్వాత చాలా ఊహించాం. అభివృద్ధి కార్యక్రమాలు అనేక రకాలుగా రూరల్ నియోజకవర్గం పరిగెత్తిస్తుందని, నాకు ప్రాముఖ్యత ఉంటుందని, నాకు ప్రాముఖ్యత లేకున్నా, నా ప్రాముఖ్యత లేకున్నా అంతకు 2 రూరల్ నియోజకవర్గంలో నిధులు ఇస్తారని. కానీ దురదృష్టం, రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి చేయలే పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నేను వద్దు అనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అయితే నేను పార్టీ మారాలని నిర్ణయం తీసుకుంటే 16 నెలల ముందే మారాల్సిన అవసరం లే. 16 నెలలు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నటించి, ఎందుకంటే మన జిల్లాలో అలవాటు ఉంది, మీకు తెలుసు. గత ఎన్నికల వేళ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు ఒక రౌడీ, కోటమిరెడ్డి ఒక రౌడీ అన్నారు. కరుపత్తిపాడులో ఉదయం 8 గంటలకి. 8:30కి ప్రచారార్థం దిగాడు, సాయంకాలం కండలు ఒప్పుకున్నాడు. అప్పటికే ఆయన చేతిలో తెలుగుదేశం పార్టీ బీఫారం ఉంది. ఇది ఎట్లుంటుందంటే మామూలుగా ఒక మంచి కళ ఉంటుంది. ఒక అబ్బాయిని పిలిపించి పెళ్లి చూపులు పోయారంట. అమ్మాయి నచ్చిందంట, కుటుంబాలు నచ్చినాయి, అన్ని మాట్లాడుకున్నాయి, నిశ్చార్థం అయిపోయింది.
నలుగు అయిపోయింది. పెళ్లిపేట మీద కూర్చున్నాం, మంత్రాలు చదివేశారు. ఆఖరిలో అయ్యారు ఏం చెప్పాలంటే, ఆయన మాంగళ్య తంతున అంట దీవెనలు ఇస్తుంటే ఆ తాలిబుట్ట ఆ బిడ్డ అబ్బాయికి ఇస్తారు, ఆ అబ్బాయి అమ్మాయికి కట్టాల. ఆ అబ్బాయి ఆ తాలిబుట్ట పరుక్కొని జేబులు వేసుకొని పరుగు 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 పరుగు. ఆ పని నేను చేయలా, ఆ పని నేను చేసి ఉండొచ్చు, కానీ వద్దు అనుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయటం నాకు సాధ్యం కాదు అనుకున్నా. పిచ్చిగా ప్రాణంగా ప్రేమించే జగన్మోహన్ రెడ్డి గారిని విభేదాలు వచ్చాయి, మనసులు కలవనప్పుడు ఆఖరి దాకా జగన్ గారితో ఉండి నేనెందుకు మోసం చేయాలా? ఏం జగన్ గారిని అధికారాన్ని వదిలితే ఏమవుతుంది? అణిచేస్తారా అని ఒక సవాల్గా తీసుకుని అణచివేత తిరుగుబాటు తప్పదు. ఒక బాల్ని గట్టిగా నెలకేసి కొడితే ఎంత వేగంగా కొడితే అంత పైకి లేస్తుంది. పోరాటాల్లో పెరిగా. 8th క్లాస్ స్టూడెంట్గా విఆర్ఐ స్కూల్లో 8th క్లాస్ స్టూడెంట్గా ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత ఆనాడు ఎమర్జెన్సీలో కేరళలో రాజన్ అనే ఒక విద్యార్థిని పోలీసులు చంపితే దాని మీద దర్యాప్తు చేయించాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తే ఆ 8వ క్లాస్ విద్యార్థిగా నాకు ఊహ తెలియని రోజుల్లో దాంట్లో పాల్గొని వంటం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యి ఉన్న వ్యక్తి. అనేక పోరాటాల జీవితంలో చేశాం, అనేక మందిని చూసాం. కాబట్టి నాకు నచ్చితే చిన్నవాడైనా గౌరవిస్తా, నచ్చకుంటే ఎంత పెద్దవాడైనా గడ్డి పోస్ట్ సమానంగా తీసేస్తా. నేను పొరపాటు చేయను, కానీ నన్ను అవమానాలకు గురి చేస్తే, వేధింపులకు గురి చేస్తే నిలబడ్డా. చాలా మంది అనుకున్నారు పాపం, కోటమిరెడ్డి సోదరెడ్డి ఎన్ని రోజులు ఉంటాడు, రేపు అయిపోతాడు, ఎల్లుండి అయిపోతాడు, అక్కడి నుంచి రౌడీల బ్యాచ్లు వస్తూ ఉన్నాయి, వాడోడు ఫోన్ చేసి నాకు కట్టేసి కొట్టుకుంటా తీసుకోపోతాను ఒకడు, ఇకపోతే సీడీఓలు దిగేశారంటే 2 డిఎస్పీలు ఇన్ఛార్జీలు అంటే లాస్ట్కి మా ఊరికి పోయి సోదరెడ్డి కాస్తులు ఏముండే, సోదరెడ్డి కాస్తులు పాటు పడాలి ఉండే కోట రెడ్డి పండుగ ఆయనకి ఏం లేవు, ఆయనకుండా ఏంటంటే దాంట్లో 5 ఉందా, 5 ఉందా, 5 చూడండి, ఈ చూడండి, ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఏమైంది? ఇందాకే చెప్పానండి మీకు, నా భార్య నాకు మాత్రమే ఫోన్లు చేసి ఇష్టారాజ్యంగా బెదిరించారు, దుర్మార్గంగా సోషల్ మీడియా పోస్టింగ్లు వాళ్ళకి సెండ్ చేశారు. అంతకంటే దారుణం. వాటికే భయపడాలి. నా మీద పోటీ చేసిన ప్రత్యర్థులు దాన్ని గుర్తించకుండా మేం పెద్ద తోపు చించేస్తాం, పొడి చేస్తాం, 5 రోజులు మార్చేస్తాం, ఆహా ఓహో. నైనా మన గురించి మనం కాదు చప్పట్లు కొట్టుకోవాల్సింది, జనం కొట్టాలి చప్పట్లు. మనకు మనం చప్పట్లు కొట్టుకుంటే అదెట్ట, మన ఈపు మనం మోగించుకుంటే ఏమవుద్ది, మన ఈపు మన పొట్టు దిక్కాను. ఇన్నేను అడగండి సార్, ఖచ్చితంగా ఇందాకే చెప్పా, నా మాటల్లో చెప్పా, చేసిన ప్రతి ఏదైతే పోరాటాలు చేశానో, పోరాటాలే కాదు జగన్ గారి దగ్గర అనేక సార్లు ప్రయత్నించా, సంతకాలు పెట్టిన జగన్ గారి కాగితాలు కూడా మేము చూపించా, చంద్రబాబు గారితో లోకేష్ గారితో ఆ విషయాలు ప్రస్తావించా, వారు హామీ ఇచ్చారు. నాకు ఇవ్వటమే కాదు, నెల్లూరులో ఇద్దరు కూడా వేరు సభల్లో కోటమిరెడ్డి సోదరెడ్డి గారి హామీలు ఇచ్చాం, వీటిని నెరవేరుస్తామని చెప్పారు. ఖచ్చితంగా నెరవేర్చుకుంటాం. ఏ మురళి గారు.